ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 22, 2026. శివ భగవానువాచ. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి స్మృతిలో యాక్యురేట్గా ఉంటే, అనగా ఖచ్చితంగా ఉంటే, మీ ముఖము సదా ప్రకాశిస్తూ ప్రసన్నంగా ఉంటుంది. ప్రశ్న: స్మృతిలో కూర్చొని విధానమేది? దాని వలన కలుగు లాభం ఏవి? దాని వలన కలుగు లాభాలేవి? జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి నుండి వృత్తి వ్యాపారాల పంచాయితీలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహము దేహ సంబంధాల వల చాలా పెద్దది. ఆ వలనంతా మింగేసి దేహ అభిమానం నుంచి అతీతంగా అవ్వండి. అనగా మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచమంతా మరణించినట్లే. బ్రతికి ఉండినా సర్వము మరచిపోయి ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఇది అశరీరీ స్థితి. దీని వలన ఆత్మపై ఏర్పడిన తుప్పు తొలగిపోతూ ఉంటుంది. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రి ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని అనుసరిస్తూ ఉన్నతి చేసుకోవాలి. ఒక్క తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి. స్మృతిలోనే భోజనం తయారు చేయాలి, స్మృతిలోనే తినాలి. 2. ఆత్మిక లైట్ హౌస్లుగా అయి అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించాలి. తండ్రి సమానంగా తప్పకుండా కళ్యాణకారులుగా అవ్వాలి. వరదానము: ఈశ్వరీయ టీవీలో స్థితమై ఉండి ప్రతి కర్మను షాన్దార్గా చేసుకునే, అనగా చాలా హుందాగా చేసుకునే అన్ని దుఃఖాల నుంచి ముక్తులు కండి. వివరణ: నేను బాప్దాదా కంటి పాపను. నా కనులలో లేక దృష్టిలో ఏ వస్తువు ఇమడలేదు అనే ఈశ్వరీయ షాన్లో సదా ఉండండి. ఈ షాన్లో ఉండుట వలన రకరకాలైన దుఃఖాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఏ ప్రకారమైన ఫిర్యాదు కూడా ఉండదు. ఎవరెంత ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉంటారో వారికి అంత గౌరవం కూడా స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అంతేకాక వారి ప్రతి కర్మ చాలా హుందాగా ఉంటుంది. స్లోగన్: ఎవరైతే తమదంతా తండ్రికి అర్పిస్తారో వారే ట్రస్టీలు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మీ ప్రతి మాటలో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత ఉండాలి. బ్రాహ్మణాత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండరాదు. ఇదే మహానత మరియు ఇదే నవీనత. మధురమైన మాటలు, మధురమైన సంస్కారము, మధురమైన స్వభావం ద్వారా ఇతరుల నోటిని కూడా మధురంగా చేయిస్తూ ఉండండి. సదా అథక్ భవ మరియు మధుర్ భవ యొక్క వరదానాలతో ముందుకు ఎగురుతూ వెళ్ళండి. అచ్చా, ఓం శాంతి.